Hi students, welcome to ABN and PRR College of Science Kovur online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students, those who are having a web technologies paper. In the 6th semester, we have a web technologies paper, right? So now we are in our 22nd lecture, right? The last session, CSS properties and values, టెక్స్ట్ ప్రాపర్టీస్ అండ్ ఫాంట్ ప్రాపర్టీస్ గురించి లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, అందుకు ముందు క్లాస్లోను లాస్ట్ క్లాస్లోను కూడా సిఎస్ఎస్లో రెగ్యులర్గా యూజ్ చేసే ప్రాపర్టీస్ గురించి మనం చెప్పుకున్నాము. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. సో మీకు చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. అండ్ టుడే సెషన్ ఈజ్ లేయర్స్ and formatting blocks of information, right? This is our last concept in our second unit. So ఈ క్లాస్ తో మనకి సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అవుతుంది, అండ్ దట్ ఈస్ లేయర్స్ అండ్ ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించిన ఈ సెకండ్ యూనిట్ నుంచి ఫస్ట్ ప్రయారిటీ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్. మ్యాక్సిమం ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో ఉంటుందండి. ఇన్ కేస్ ఒకవేళ ఆ క్వశ్చన్ కనుక ఇవ్వకుండా వేరేలా ఇద్దాము అనుకుంటే నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే లేయర్స్ అనే కాన్సెప్ట్కి ఇస్తారండి. ఓకే, అంటే మ్యాక్సిమం ఎప్పుడు కూడా ఆ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ కానీ లేయర్స్ కానీ రెండిట్లో ఒకటి మ్యాక్సిమం ఇంకా 99% ఎగ్జామ్లో ఉంటుంది అనమాట అండి. ఓకే, అండ్ ఇన్ కేస్ లిటిల్ బిట్ ఆ 2 క్వశ్చన్స్ కాకుండా సమ్ అదర్ క్వశ్చన్స్ ఇద్దాం అనుకుంటే సెకండ్ యూనిట్ నుంచి ఎలా ఉంటుందంటే క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్, అంటే లాస్ట్ 2 క్లాసెస్లో మనం చెప్పుకున్నాం చూసారా, వాటి గురించి కానీ ఎక్స్ప్లెయిన్ ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఈ 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం సెకండ్ యూనిట్ నుంచి అడిగితే కనుక మనకి ఈ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అండి. ఎనీహౌ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా అలా తీసుకున్నా, సో సబ్జెక్ట్ అయితే మనం నేర్చుకుంటున్నాము. ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ని కూడా జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఓకేనా, సో ఫ్యూచర్లో మనకి ఈ వెబ్ పేజెస్ లాంటివి డిజైన్ చేసేటప్పుడు ఈ స్టైల్ షీట్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట అండి. ఓకే, బిఫోర్ గోయింగ్ టు అవర్ సెషన్, all of you regularly watch our YouTube channel, that is ABN and PRR College online classes cover, right? And one more important, that is all of you regularly maintain on running notes and write down the examples what we are discussing here. These examples are most important. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ని రన్నింగ్ నోట్స్ లో మీరు నోట్ చేసుకోండి. ఓకేనా, ఓకే. కమింగ్ టు ది టుడేస్ వన్, దట్ ఈస్ లేయర్. ఓకే, వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఈ లేయర్స్ అనే కాన్సెప్ట్ ని, లేదా లేయర్స్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా డిజైన్ చేస్తాము, దట్ ఇస్ ద కాన్సెప్ట్ అండి ఇక్కడ. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటే లేయర్స్ కాన్సెప్ట్ చాలా సింపుల్ అవుతుంది అనమాట. ఓకే, అసలు మనకి లేయర్స్ అంటే ఏంటంటే పిక్సెల్ ప్రిసిషన్స్ ని బేస్ చేసుకుని, ఓకే, అంటే ఒక మన వెబ్ బ్రౌజర్ విండో అంతా కూడా పిక్సెల్స్ కింద మనం కౌంట్ చేసుకుంటూ ఉంటాం కదా ఏరియాని, దాంట్లో ఉన్న ఏరియాని. సో ఆ ఏరియాని పిక్సెల్స్ ప్రిసిషన్స్ ని బేస్ చేసుకుని ఆ వెబ్ పేజ్ మీద ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేయడాన్ని మనం ఏమంటామంటే లేయర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి, రైట్? ఇన్ జనరల్ లేయర్స్ అంటే మీనింగ్ ఏంటండి, ఒక దానిపైన ఒకటి మనం ప్లేస్ చేసుకుంటూ వెళితే దట్ కంటెన్స్ డిఫరెంట్ లేయర్స్ అంటూ ఉంటాము, అవునా? ఓకే, సో మన ఒక బిస్కెట్ ప్యాకెట్ కనుక తీసుకుంటే ఆ బిస్కెట్స్ అన్ని కూడా ఒక లేయర్స్ టైప్ లో ఉంటాయి, అవునా? అలాగే మనము సమ్ అదర్ లైబ్రరీలో మనము బుక్స్ పెట్టుకునే షెల్ఫ్ని అబ్జర్వ్ చేసిన ఆ బుక్స్ అన్ని కూడా మనం ఏం చేస్తూ ఉంటాము, సమ్ లేయర్స్ రూపంలో చదువుతూ ఉంటాము. ఓకే, లేయర్స్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఉన్న ఏరియాని మనము ఒక పార్ట్ ని, ఒక ఏరియాని ఒక దానికి అలాట్ చేయడం అనమాట, ఎలిమెంట్స్ కి అంటే బుక్స్ కి. ఇప్పుడు చూడండి, ఒక
బుక్స్ ఉన్నాయి. బుక్స్ మనం ఏం చేస్తాము 5 లేయర్స్ లో చదువుతూ ఉంటాము. అంటే మనకున్న ఎలిమెంట్స్ బుక్స్ అనుకుంటే గనక ఆ బుక్స్ ఏం చేస్తున్నాము, ఆ షెల్ఫ్ కి మనము సమ్ ఏరియా చొప్పున డివిజన్ చేసుకుంటున్నామండి. అవునా? సో 5 సెల్ఫ్స్ కింద డిజైన్ చేసి బుక్స్ ఏం చేస్తున్నాము 5 సెల్ఫ్స్ లో ప్లేస్ చేస్తున్నాం అనమాట. లైక్ అలా అనమాట. మనకి ఏంటంటే ఈ వెబ్ పేజ్ లో కూడా మనం డిస్ప్లే చేసే ఎలిమెంట్స్ ఇస్ నథింగ్ బట్ సమ్ డేటా కావచ్చు, లేదా సమ్ అదర్ ఇమేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఆ ఎలిమెంట్స్ ని వెబ్ బ్రౌజర్ విండో యొక్క పిక్సెల్స్ ప్రెసిషన్స్ ని బేస్ చేసుకుని డిస్ప్లే చేస్తే దాన్ని మనం ఏమంటామంటే లేయర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకే, ఇప్పటి వరకు కూడా మనం HTML ఉపయోగించుకుని ప్రిపేర్ చేసి అంతా కూడా ప్లెయిన్ టెక్స్ట్ ని డిస్ప్లే చేసామండి. అంటే ఒక టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తున్నాము. ఇంకొక టెక్స్ట్ ఉందనుకోండి, నెక్స్ట్ లైన్ కో లేకపోతే దాని పక్కన డిస్ప్లే చేసేస్తున్నాం అంతే. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ తీసుకుందాము. సో డిఫరెంట్ ట్యాగ్స్ ని ఉపయోగించి డిఫరెంట్ టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తున్నాము. బట్ ఆ టెక్స్ట్ అంతా కూడా లైన్ బై లైన్ మనం డిస్ప్లే చేసాము, లేదా పక్క పక్కన డిస్ప్లే అవుతున్నాయండి. ఓకేనా? బట్ ఇప్పుడు అలా కాదనమాట. మనం ఒక టెక్స్ట్ తీసుకున్నా, లేదా సమ్ అదర్ ఇమేజ్ తీసుకున్నా, దేని బేస్ చేసుకుని డిస్ప్లే చేస్తామంటే అక్కడ ఉన్న పిక్సెల్స్ ప్రిసిషన్స్ ఆధారంగా డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకే, అంటే ఎలిమెంట్స్ తో సంబంధం లేదు, అంటే బ్రౌజర్ డిసైడ్ చేసే ఎలిమెంట్స్ తో సంబంధం లేదు. అంటే ఒకదాని తర్వాత ఒకటా, లేదా ఒకదాని పక్కన ఒకటి అని చెప్పేసి ఉండదండి. ఓకేనా? మనం ఏదైతే పిక్సెల్స్ చెప్తామో, ఓకేనా, ఆ పిక్సెల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎలిమెంట్ ని డిస్ప్లే చేసేయాలి. ఓకేనా? అది మనకి లేయర్స్ కాన్సెప్ట్ అనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద ఒక అవుట్పుట్ ఒకటి కనిపిస్తుందండి. ఓకేనా? సో అవుట్పుట్ ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ లేయర్ 1 అని ఒక టెక్స్ట్ ని డిస్ప్లే చేసాం మనము. ఓకేనా? ఎలా డిస్ప్లే చేసాము, ఇక్కడ ఒక బాక్స్ ఒకటి ఇచ్చి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇచ్చి దాంట్లో లేయర్ 1 అనే టెక్స్ట్ ని డిస్ప్లే చేశానండి. ఓకే, ఇంకా ఇవన్నీ కూడా స్టైల్ షీట్స్ ప్రాపర్టీసే. ఏంటి, ఒక బాక్స్ ఇచ్చాము, అంటే బార్డర్ ఒకటి ఇచ్చాను ఒక టెక్స్ట్ కి, దానికి హైట్ విడ్త్ ఇచ్చాము, స్టైల్స్ అప్లై చేసామన్నమాట. బార్డర్ ఇచ్చాము, టెక్స్ట్ కి హైట్ ఇచ్చాము, విడ్త్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామండి. ఓకే, అండ్ ఇక్కడ లేయర్ 1 అనే డేటాని డిస్ప్లే చేసాము. అలాగే మళ్ళీ ఏం చేసాము, ఇంకొక టెక్స్ట్ కి, ఏంటి ఆ టెక్స్ట్, లేయర్ 2 అనే టెక్స్ట్, దీన్ని కూడా ఏం చేసాము, ఈ టెక్స్ట్ కి సమ్ బార్డర్ ఇచ్చాము, హైట్, విడ్త్ అండ్ సమ్ కలర్. జస్ట్ లైక్ లేయర్ 3 అనే టెక్స్ట్ కూడా ఏం చేసాము చూడండి, దిస్ ఇస్ ద లేయర్ 3. ఈ టెక్స్ట్ కి ఒక బార్డర్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకున్నాము, సర్టెన్ హైట్ ఇచ్చుకున్నాము అండ్ విడ్త్ అనేది డిసైడ్ చేసామండి. సో ఇది నార్మల్ గా ఇప్పటివరకు మనం నేర్చుకున్నదే. ఏంటి, ఒక టెక్స్ట్ కి బార్డర్, బ్యాక్గ్రౌండ్, హైట్, విడ్త్ సెట్ చేసామండి. బట్ ఈ వేరియేషన్ అనేది ఏంటంటే లేయర్స్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, ఇక్కడ ఇదంతా ఒక లేయర్ 2 లేదనుకోండి, ఇక్కడ ఇదంతా కూడా లేయర్ 1 యొక్క ఏరియా. అవునా? యాక్చువల్ లేయర్ 2 అంటే లేయర్ 2 అనే డేటాని డిస్ప్లే చేయాలంటే మనకి ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఎలా డిస్ప్లే అవుతుంది, లేయర్ 2 అనేది ఈ పక్కన ఎక్కడో డిస్ప్లే కావాలి. అవునా? లేదా న్యూ లైన్ ఇచ్చేసాం అనుకోండి, ఇక్కడతో లేయర్ 1 అయిపోతుంది కదా, ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడ ఎక్కడో లేయర్ 2 అనేది రావాలి. లేయర్ 3 ఎక్కడ రావాలి, వస్తే పక్కన ఎక్కడో రావాలి, లేకపోతే ఇక్కడ కిందన డిస్ప్లే కావాలి. అవునా? ఈ కిందన ఎక్కడో డిస్ప్లే కావాల్సి వస్తుంది. బట్ ఇక్కడ డేటా ఎలా ఉంది చూడండి, లేయర్ 1 అనే డేటా ఉంది, ఆ డేటా పైనే లేయర్ 2 అనే డేటా వచ్చేసింది. అవునా? మళ్ళీ దానిపైన లేయర్ 3 అంటే మనకి సమ్ లేయర్స్ ఉపలా కనిపిస్తుంది. ఇది బ్యాక్ కనిపిస్తుంది, దానిపైన ఇది ఒకటి ఉంది, దానిపైన ఇది ఒకటి ఉందండి. అవునా? ఇలా లేయర్ లాగా మనం డిస్ప్లే చేసే కాన్సెప్ట్ ని మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఓకే, కొత్తగా ఏమీ రావు ఇక్కడ, జస్ట్ ఒక 3 ప్రాపర్టీస్ అడిషనల్ గా నేర్చుకుంటామండి. ఓకేనా? అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్న ప్రాపర్టీస్ తో పాటు, ఆల్రెడీ నేర్చుకున్న ప్రాపర్టీస్ అంటే ఏంటి, బార్డర్ ఇవ్వడం తెలుసు మనకి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడం తెలుసు, బార్డర్ ప్రాపర్టీ ద్వారా బార్డర్ ఇస్తాము, బార్డర్ స్టైల్ ద్వారా బ్యాక్గ్రౌండ్ కలర్ తో బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకుంటాము, హైట్ అనే ప్రాపర్టీ ద్వారా హైట్ ఇస్తాము, విడ్త్ అనే ప్రాపర్టీ ద్వారా విడ్త్ ఇస్తాము. బట్ కొత్తగా నేర్చుకునేది ఏంటంటే ఇక్కడ ఏ లేయర్ ఎక్కడ ఉండాలి, అంటే దీనిపై ఇది ఫస్ట్ ఉండాలి, దానిపైన ఇది ఉండాలి, దీనిపైన ఇది ఉండాలి. అవునా? మన ఇష్టం, కావాలంటే లేయర్ 3 తీసుకెళ్ళి వెనకాల పెట్టచ్చు, లేకపోతే లేయర్ 1 తీసుకొచ్చి మధ్యలో పెట్టచ్చు. అంటే ఈ అలైన్మెంట్ దేని ద్వారా ఇవ్వాలి అదొకటి నేర్చుకోవాలి. అండ్ వీటి యొక్క పొజిషన్స్ ఎలా సెట్ చేసుకున్నాము,
ఓకేనా, ఇట్లా పొజిషన్స్ ఇక్కడ వచ్చినాయి, ఎలా వచ్చినాయి ఆ పొజిషన్ ఒకటి సెట్ చేసుకోవాలి. అండ్ ఈ పొజిషన్ సెట్ చేసిన తర్వాత దాని యొక్క పిక్సెల్స్, అంటే ఎంత పిక్సెల్స్ ఈ పొజిషన్ అనేది ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఆ 3 ప్రాపర్టీస్ని ఇక్కడ అడిషనల్ గా నేర్చుకుంటాం అనమాట అండి. ఓకే ఓకే, అబ్జర్వ్ ది డాక్యుమెంట్. ఓకే, విత్ సిఎస్ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు వర్క్ విత్ లేయర్స్. ఓకే, లేయర్స్ అనేది వర్క్ చేసుకోవచ్చు. పీసెస్ ఆఫ్ HTML అంటే HTML డేటా అనమాట, దట్ ఆర్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ది రెగ్యులర్ పేజ్ విత్ పిక్సెల్ ప్రెసిషన్స్. అంటే పిక్సెల్ ప్రెసిషన్స్ బేస్ చేసుకుని HTML ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేయడాన్ని మనం ఏమంటాము, లేయర్స్ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ క్రియేటింగ్ లేయర్స్, ఓకేనా, టు క్రియేట్ లేయర్స్ we need to assign the position attribute to our style. ఓకేనా, సో మనకి ఈ లేయర్స్ ని డిసైడ్ చేయడానికి ఏ అట్రిబ్యూట్ ని ఉపయోగించుకుంటామంటండి, పొజిషన్ అనే అట్రిబ్యూట్ ని సెట్ చేయాలంట. ఓకే, ద పొజిషన్ కెన్ బి ఎయిదర్ అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్. ఓకేనా, ఈ పొజిషన్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందంట, అయితే అబ్సల్యూట్ అవుతుంది, లేదనుకుంటే రిలేటివ్ అవుతుంది అనమాట అండి. ఓకేనా, అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్. సో అబ్సల్యూట్ అంటే ఏంటి, రిలేటివ్ ఇస్తే ఎలా జరుగుతుంది అవన్నీ చూద్దామండి. యాక్చువల్గా ఇంకా పొజిషన్ అట్రిబ్యూట్ కి స్టాటిక్ అనే వాల్యూ ఉంటుంది అండ్ ఫిక్స్డ్ అనే వాల్యూ ఉంటుంది. ఓకేనా, అబ్సల్యూట్ అని ఇవ్వచ్చు, రిలేటివ్ ఇవ్వచ్చు, ఫిక్స్డ్ ఇవ్వచ్చు, స్టాటిక్ ఇవ్వచ్చు, రెగ్యులర్ ఇవ్వచ్చు. ఓకే, ఈ 5 వాల్యూస్ ఉంటాయి. బట్ మనకి అన్ని అనవసరం, ఇక్కడ పొజిషన్ అట్రిబ్యూట్ కి 2 వాల్యూస్ ఏదన్నా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాము. ఓకే, ఇది అబ్సల్యూట్ ఆర్ రిలేటివ్. అంటే లేయర్స్ క్రియేట్ చేయడానికి మనకి పొజిషన్ అట్రిబ్యూట్ ఒకటి సెట్ చేసుకోవాలంటండి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి, ద పొజిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిఫైన్డ్ విత్ ది టాప్ అండ్ లెఫ్ట్ ప్రాపర్టీస్. పొజిషన్ అనేది డిఫైన్ చేయడానికి మనము, అంటే పొజిషన్ ఎక్కడ ఉండాలనేది దేని ద్వారా చెప్పొచ్చు అంటే, ఎలా ఉండాలనేది పొజిషన్ అట్రిబ్యూట్ ద్వారా చెప్పొచ్చండి. ఎక్కడ ఉండాలి అనేది టాప్ అండ్ లెఫ్ట్ ప్రాపర్టీస్. టాప్ ప్రాపర్టీ, లెఫ్ట్ ప్రాపర్టీస్, అంటే టాప్ నుంచి ఎంత స్పేస్ వదిలిపెట్టాలి, లెఫ్ట్ నుంచి ఎంత స్పేస్ వదిలిపెట్టాలనేది ఈ టాప్ లెఫ్ట్ ద్వారా చెప్పొచ్చు అంటండి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఓకే, చెప్పుకున్నాం కదా, ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు చూసినప్పుడు పొజిషన్ అనేది సెట్ చేసుకోవాలి అండ్ టాప్ లెఫ్ట్ ఎంత ఉండాలో చెప్పుకున్నాము. అండ్ ఏ లేయర్ ఎక్కడ ఉండాలి, ఆ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలనుకున్నాము, అవునా. అండ్ ఫైనల్లీ అంటే థర్డ్ పాయింట్ ఏంటంటే, విచ్ లేయర్ ఈజ్ ఆన్ టాప్ ఈజ్ డిఫైన్డ్ విత్ ది జెడ్ ఇండెక్స్ అట్రిబ్యూట్. అంటే ఏ లేయర్ ఎక్కడ ఉండాలనేది దేని ద్వారా చెప్పొచ్చు అంటే జెడ్ ఇండెక్స్ అనే అట్రిబ్యూట్ ద్వారా చెప్పొచ్చు అనమాట అండి. ఓకేనా, ఓవరాల్ గా మనకి 3 ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలన్నమాట. పొజిషన్ ఒకటి, టాప్ లెఫ్ట్ ఒకటి, జెడ్ ఇండెక్స్ ఒకటి. ఈ 3 పొజిషన్స్ ని మనం జాగ్రత్తగా సెట్ చేసుకుంటే మనకి ఆ లేయర్ కాన్సెప్ట్ అనేది వస్తుందండి. ఓకేనా, చూడండి, పొజిషన్ వాల్యూ అబ్సల్యూట్ ఇస్తే ఏమవుతుంది, if we define the position is to be absolute, it will be calculated from the left corner of the page. ఓకేనా, అంటే మన డాక్యుమెంట్ లో పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చామనుకోండి, ఓకేనా, పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చామనుకోండి, ఏమవుతుందంటే ఈ పొజిషన్, దీని యొక్క పొజిషన్ ఎలా తీసుకుంటుందంటే, లెఫ్ట్ నుంచి ఎన్ని పిక్సెల్స్ వదిలిపెట్టమన్నాము, టాప్ నుంచి ఎన్ని పిక్సెల్స్ వదిలిపెట్టమన్నది ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఈ లెఫ్ట్ కార్నర్ దగ్గర నుంచి తీసుకుంటుందండి. ఓకేనా, అంటే లెఫ్ట్ నుంచి ఒక 50 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి, ఇక్కడ నుంచి ఇలా 50 పిక్సెల్స్ వదిలిపెడుతుంది. టాప్ నుంచి 50 అన్నాం అనుకోండి, ఈ టాప్ నుంచి ఇలా 50 పిక్సెల్స్ వదిలిపెడుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు పొజిషన్ వాల్యూ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు అండి. ఓకే, ఇంకొకటి మనకేంటి, పొజిషన్ వాల్యూ రిలేటివ్ ఇవ్వచ్చండి. రిలేటివ్ ఇస్తే ఏం జరుగుతుందంటే, ఇఫ్ వి డిఫైన్ ద పొజిషన్ టు బి రిలేటివ్, ఇట్ విల్ బి రిలేటివ్ టు ది పొజిషన్ ఆఫ్ ది ట్యాగ్ దట్ క్యారీస్ ది స్టైల్. అంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ ఇచ్చేసాం మనము, ఒక లేయర్ 1 డేటా ఇచ్చేసాము. లేయర్ 2 కి పొజిషన్ వాల్యూ రిలేటివ్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా లేయర్ 2 డేటా ఎక్కడైతే దాని ఏరియా ఉంటుందో, ఓకేనా, అంటే ఇప్పుడు లేయర్ 2 అనేది ఉందండి, అవునా.
దీని వాల్యూ మనము రిలేటివ్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ రాదు. ఎక్కడ వస్తుంది? యాక్చువల్గా లేయర్ 1కి ఒక స్పేస్ ఇచ్చేసాం మనం స్క్రీన్ మీద. ఆ స్పేస్ తర్వాత దీని యాక్చువల్ లొకేషన్ ఉంటుంది చూసారు, అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటుందండి. అంటే లేయర్ 1 ఇక్కడ అయిపోయిన తర్వాత లేయర్ 2 ఇక్కడ ఎక్కడో రావాలి. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ టాప్ ఇచ్చామనుకోండి, ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి కౌంట్ చేస్తుందండి. లెఫ్ట్ ఇక్కడ నుంచి కొంచెం తీసుకుంటుంది, టాప్ ఇక్కడెక్కడో ఏరియా ఉంటుంది, అక్కడ నుంచి ఇలా కిందకి కౌంట్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ద అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ వాల్యూస్ ఇస్తే వేరియేషన్ అనేది అలా ఉంటుంది. అదే లేయర్ 2 కూడా మనము పొజిషన్ అబ్సల్యూట్ అని ఇచ్చామనుకోండి, దీనికి కూడా లెఫ్ట్ టాప్ ఎక్కడి నుంచి కౌంట్ చేస్తుంది? ఇక్కడ నుంచే కౌంట్ చేస్తుందండి. టాప్ ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటుంది, లెఫ్ట్ ఇక్కడ నుంచి కౌంట్ చేస్తుందండి ఎప్పుడు అబ్సల్యూట్ ఇస్తే. అదే దీని రిలేటివ్ అని ఇచ్చేసామనుకోండి, ఎక్కడి నుంచి కౌంట్ చేసుకుంటుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటుంది. ఓకేనా? అంటే ఆల్రెడీ ఒక డేటా అయిపోయింది, నెక్స్ట్ డేటా దాని HTML యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ ఏరియా నుంచి కౌంట్ చేసుకుంటుందండి. టాప్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది, లెఫ్ట్ ఇక్కడ నుంచి తీసుకుని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొజిషన్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్. ఓకే, దాంట్లో సెకండ్ పాయింట్ ఏంటి? పొజిషన్ ని డిఫైన్ చేయాలండి. పొజిషన్ డిఫైన్ చేయడానికి మనం ఏం ఉపయోగించుకుంటాము? టాప్ అండ్ లెఫ్ట్ ప్రాపర్టీస్ ని ఉపయోగించుకుంటాము. ఓకే, టాప్ ఇక్కడ n పిక్సెల్స్, n ఈజ్ నథింగ్ బట్ సమ్ నెంబర్ అనేది ఇస్తామండి. 100 పిక్సెల్స్ అన్నాం అనుకోండి, ఈ టాప్ నుంచి 100 పిక్సెల్స్ కౌంట్ చేసుకుంటుందండి. ఓకేనా? అండ్ లెఫ్ట్ 200 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి, లెఫ్ట్ నుంచి 200 పిక్సెల్స్ కౌంట్ చేసుకుంటాం. అంటే టాప్ నుంచి 100, లెఫ్ట్ నుంచి 200 కౌంట్ చేసుకుని ఎక్కడైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో ఎలిమెంట్ ని డిస్ప్లే చేస్తుందండి. ఓకేనా? బట్ ఈ కౌంటింగ్ అనేది ఎక్కడి నుంచి ఉండాలి? ఈ టాప్ కార్నర్ నుంచి ఉండాలంటే గనక పొజిషన్ వాల్యూ అబ్సల్యూట్ అని ఇవ్వాలి. ఓకేనా? ఈ లెఫ్ట్ టాప్ వాల్యూస్ ని మనకి బ్రౌజర్ విండో యొక్క టాప్ కార్నర్ నుంచి కౌంట్ చేయాలంటే పొజిషన్ వాల్యూ అబ్సల్యూట్ ఉండాలి. అలా కాకుండా ఈ లెఫ్ట్ టాప్ వాల్యూస్ ని ఈ కార్నర్ దగ్గర నుంచి కాకుండా ఆ పొజిషన్ యొక్క అంటే ఆ ఎలిమెంట్ యొక్క రిలేటివ్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, యాక్చువల్గా దాని రిలేటివ్ ఎలిమెంట్ ఎక్కడ, అక్కడి నుంచి కౌంట్ చేయాలనుకోండి, పొజిషన్ వాల్యూ రిలేటివ్ అని చెప్పేసి ఇస్తామన్నమాట అండి. ఓకే, అండ్ థర్డ్ ప్రాపర్టీ జెడ్ ఇండెక్స్. సో మనకి ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఒక స్టాక్ ఆఫ్ లేయర్స్ ని కంటైన్ చేస్తుందండి. అంటే మనం ఒక్కొక్క డిఐవి ట్యాగ్ ఉపయోగించామనుకోండి, ఆ డిఐవి ట్యాగ్ అన్నిటిని కూడా జెడ్ ఇండెక్స్ అనే పారామీటర్ ద్వారా, జెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ ద్వారా స్టోర్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇచ్చిన డిఐవి ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక స్టాక్ రూపంలో స్టోర్ అవుతాయండి. అందులో ఫస్ట్ ఎలిమెంట్ అంటే కార్నర్ లాస్ట్ స్క్రీన్ కి బ్యాక్ అండ్ డిస్ప్లే అయ్యే పారామీటర్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 1 ఉంటుందండి. అంటే జెడ్ ఇండెక్స్ 1 అని ఇచ్చామనుకోండి, ఆ వాల్యూ స్క్రీన్ కి అంటి పెట్టుకుంటుంది అనమాట. జెడ్ ఇండెక్స్ 2 అంటే నెక్స్ట్ దానిపైన వచ్చే లేయర్ అవుతుంది. జెడ్ ఇండెక్స్ 3 అయితే దానిపైన వచ్చే లేయర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా ఏంటంటే మనము ఈ పొజిషన్, టాప్ అండ్ లెఫ్ట్ అండ్ జెడ్ ఇండెక్స్ ఈ 3 వాల్యూస్ ని ఇచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఆ లేయర్స్ కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? సో ఈ 3 ప్రాపర్టీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ప్లేస్ చేయాలండి. ఓకే ఓకే సో ఈ ప్రోగ్రామ్ కి ఈ కాన్సెప్ట్ కి ఒకసారి ప్రోగ్రామ్ ని తెలుసుకుందాము. ఓకే ఓకే HTML కామన్ ఇక్కడ టైటిల్ ట్యాగ్ అలాంటి ఏమి యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ గా బాడీ ట్యాగ్ యూజ్ చేసుకుంటున్నాము. చూడండి ఇక్కడ డిఐవి అనే ట్యాగ్ ఉపయోగించుకుంటున్నానండి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డిఐవి ట్యాగ్? ఏమని చెప్పుకున్నాము ఆల్రెడీ మనం HTML లో డిస్కస్ చేసుకున్నామండి. ఒక గ్రూప్ ఆఫ్ స్టైల్స్ ని, ఓకేనా, లేదా ఒక స్టైల్స్ ని ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి అప్లై చేయడానికి మనకి డిఐవి ట్యాగ్ ఉపయోగపడుతుంది. అంటే డిఐవి అంటే ఏమనుకున్నాము, దట్ ఈస్ ఏ వన్ బ్లాక్ ఆఫ్ కంటెంట్ అనమాట. అంటే స్క్రీన్ లో ఒక బ్లాక్ ఏరియా అని చెప్పేసి మీనింగ్ అనమాట అండి. ఓకేనా? సో ఇక్కడ ఒక డిఐవి ట్యాగ్ ఉపయోగించుకున్నాము అండ్ ఇంకొక డిఐవి ట్యాగ్ అండ్ అంటే 3 లేయర్స్ ఉన్నాయి కదా మనకి. సో మొత్తం మీద 3 డిఐవి ట్యాగ్స్ ని మనం ఉపయోగించుకున్నామండి. ఓకే ఓకే ఫస్ట్ డిఐవి ట్యాగ్ కి ఇన్లైన్ స్టైల్స్ ని అప్లై చేస్తున్నానండి. అవునా? ఫస్ట్ టైప్ ఆఫ్ స్టైల్ అనమాట. స్టైల్ ఈక్వల్ టు జెడ్ ఇండెక్స్ 1 అంటే ఈ డిఐవి ట్యాగ్ లో ఉన్న టెక్స్ట్ ఉంటది కదండి, దానికి జెడ్ ఇండెక్స్ వాల్యూ ఏమని ఇస్తున్నాను, 1 అని ఇస్తున్నాను. అంటే పొజిషన్ ఈ ఫస్ట్ డిఐవి ట్యాగ్ లో ఉన్న డేటా స్క్రీన్ కి బ్యాక్ వస్తుంది అనమాట అండి.
ఓకే, పొజిషన్ అబ్సల్యూట్. ఓకే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ ఏంటి అనేది. అంటే ఈ డిఐవి ట్యాగ్ లో ఉన్న ఎలిమెంట్లకి పొజిషన్ ఎలా తీసుకోమంటున్నాము, అబ్సల్యూట్ అని తీసుకోమంటున్నాము. అంటే టాప్ లెఫ్ట్ వాల్యూస్ ఇస్తున్నాం కదా, ఇవి ఎక్కడి నుంచి కౌంట్ చేస్తుందండి, ఎక్కడి నుంచి కౌంట్ చేస్తుంది, స్క్రీన్ కార్నర్ నుంచి, లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి కౌంట్ చేసుకుంటుంది అనమాట. అంటే ఈ డిఐవిలో ఉన్న ఎలిమెంట్స్ జెడ్ ఇండెక్స్ 1 అని ఇచ్చాను, పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చుకున్నాము, టాప్ వచ్చేసి 100 పిక్సెల్స్, అంటే టాప్ నుంచి 100 పిక్సెల్స్ వదిలిపెట్టమంటున్నాము, లెఫ్ట్ నుంచి 150 పిక్సెల్స్ వదిలిపెట్టమంటున్నాము. ఓకే, అండ్ దీనికి హైట్ అనే ప్రాపర్టీ ద్వారా సమ్ హైట్ ని డిసైడ్ చేస్తున్నాము, అలాగే విడ్త్ ఇస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ సీ గ్రీన్, అంటే ఈ డిఐవి ట్యాగ్ లో డిస్ప్లే అయ్యే టెక్స్ట్ ఉంటుంది చూసారా, ఎలిమెంట్ యొక్క డేటా ఉంటుంది చూసారా, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాం, ఏంటి లైట్ సీ గ్రీన్ అని ఇస్తున్నాము. బార్డర్ స్టైల్ వచ్చేసి గ్రూవ్ అనే బార్డర్ ని ఇస్తున్నామండి. అవునా, చూడండి మనకి అవుట్పుట్ లో అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది, జెడ్ ఇండెక్స్ 1 అంటే ఈ లేయర్ ఇక్కడికి వెళ్ళిందండి, ఫస్ట్ ఇక్కడికి వచ్చింది అనమాట. తర్వాత పొజిషన్ అబ్సల్యూట్ అన్నాం కాబట్టి దీని యొక్క పొజిషన్ ఎక్కడి నుంచి కౌంట్ చేస్తుంది, ఇక్కడ నుంచి కౌంట్ చేస్తుందండి. లెఫ్ట్ టాప్ 100 పిక్సెల్స్, అవునా, ఈ టాప్ నుంచి 100 పిక్సెల్స్ కౌంట్ చేస్తుంది. లెఫ్ట్ 150 పిక్సెల్స్ ఇచ్చాము, సో ఈ లెఫ్ట్ నుంచి 150 పిక్సెల్స్ కౌంట్ చేస్తుందండి. అంటే ఏరియా ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తో, ఈ బార్డర్ స్టైల్ తో మనకి ఈ డేటా డిస్ప్లే అయిందనమాట. ఓకే, చూడండి ఇక్కడ పిఎన్ ఎలిమెంట్ ఉపయోగించి ఏ డేటా డిస్ప్లే చేసాము, లేయర్ 1 అనే డేటాని డిస్ప్లే చేశానండి. సో డిఐవి ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక డిఐవి ట్యాగ్. ఓకే, చూడండి దీంట్లో ఎలా రాసాము, స్టైల్ ఈక్వల్ టు జెడ్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఇచ్చారండి, 2 ఇచ్చాము ఇక్కడ, అంటే ఇది సెకండ్ లేయర్ అవుతుందండి. పొజిషన్ దీనికి కూడా ఏమి ఇచ్చాము, అబ్సల్యూట్ అని ఇచ్చామండి. టాప్ 10 పిక్సెల్స్ వదిలిపెడుతున్నాము, 150 పిక్సెల్స్, అందు ముందేమో 100 పిక్సెల్స్ వదిలిపెట్టాము, ఇప్పుడేమో 150 పిక్సెల్స్ వదిలిపెడుతున్నాము. లెఫ్ట్ వచ్చేసి 200 పిక్సెల్స్ ఇస్తున్నాము, అండ్ హైట్ విడ్త్ సెట్ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ రెడ్ అని ఇచ్చామండి. ఓకే, దాంట్లో డిస్ప్లే టెక్స్ట్ కలర్ ఏమి ఇచ్చాము, వైట్ అని ఇచ్చాము. బార్డర్ స్టైల్ వచ్చేసి గ్రోవ్ అని చెప్పేసి ఇచ్చుకున్నాము. ఓకే, ఇక్కడ డేటా ఏమని ఇచ్చాము, లేయర్ 2 అని ఇచ్చాము. అంటే ఒక్కసారి ఒక డిఐవి ట్యాగ్ లో ఉన్న డేటాను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఆ సేమ్ ప్రాపర్టీస్ ని జస్ట్ ఇక్కడ ఈ వాల్యూస్ మార్చుతాం అంతే. ఓకేనా, ఈ వాల్యూస్ మార్చుకుంటే మనకి ఆ లేయర్ పొజిషన్ మారుతుంది కాబట్టి లేయర్ 1, 2 అని చెప్పేసి డేటా కామన్ అవుతుంది, ఇస్తున్నాము. నెక్స్ట్ థర్డ్ డిఐవి, మళ్ళీ ఏం చేసాము, స్టైల్ జెడ్ ఇండెక్స్ 3, పొజిషన్ అబ్సల్యూట్. ఈసారి టాప్ నుంచి 200 పిక్సెల్స్, లెఫ్ట్ నుంచి 250 పిక్సెల్స్ వదిలిపెట్టాము. హైట్ వచ్చేసి 95 పిక్సెల్స్ ఇచ్చాము, విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అన్నాము, టెక్స్ట్ కలర్ రెడ్ ఇచ్చాము. బార్డర్ వచ్చేసి గ్రూ టైప్ ఇచ్చామండి. అక్కడ ఉన్న డేటా ఏంటి, లేయర్ 3 అని ఇచ్చాము. సో 3 లేయర్స్ లో ఉన్న డేటాని డిస్ప్లే చేస్తున్నాం మనము. ఏంటి, జెడ్ ఇండెక్స్ వాల్యూస్, పొజిషన్, టాప్ అండ్ లెఫ్ట్ వాల్యూస్ నేర్చుకున్నాం కాబట్టి. ఓకే, సో ఈ విధంగా చేస్తే మనకి అవుట్పుట్ అలా వస్తుందండి. ఓకేనా, సో డాక్యుమెంట్ ఈ విధంగా చేసి సేవ్ చేసుకుని అవుట్పుట్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి. ఒకసారి మనము కోడింగ్ అబ్జర్వ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ 3 అని ఉంది కదా, దీనికి జెడ్ ఇండెక్స్ 1 అని ఇస్తున్నాను. లేయర్ 1 ఉంది కదా, లేయర్ 1 అనే డేటా ఉంది కదా, దానికి జెడ్ ఇండెక్స్ పొజిషన్ 3 అని ఇస్తున్నానండి. ఇప్పుడు వాటి యొక్క పొజిషన్స్ ఏమవుతాయండి, చేంజ్ అవుతాయి. ఐ మీన్ లేయరింగ్ యొక్క పొజిషన్ అనేది మారుతుంది అనమాట. స్క్రీన్ కి బ్యాక్ ఏ లేయర్ వస్తుంది, లేయర్ 3 వస్తుందండి. అవునా, లేయర్ 3 వస్తుంది అనమాట. ఎందుకని, దీనికి జెడ్ ఇండెక్స్ 1 అని ఇచ్చాము. పైన అన్నిటికన్నా పైన ఏ లేయర్ వస్తుంది, ఫస్ట్ లేయర్ వస్తుందండి, దీనికి జెడ్ ఇండెక్స్ 3 అని ఇచ్చాము కాబట్టి. ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్. అవుట్పుట్ ని అబ్జర్వ్ చేయండి. చూసారా, లేయర్ 3 ఇది బ్యాక్ వెళ్ళిపోయిందండి. అవునా, ఇది పైకి వచ్చేసింది. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అందుముందు ఎలా ఉంది, ఇది లేయర్ 1 అనేది జెడ్ ఇండెక్స్ 1 కాబట్టి ఇది వెనక్కి వెళ్ళిపోయింది, ఇవి పైకి వచ్చినాయి. అవునా, బట్ ఇప్పుడు ఈ లేయరింగ్ పొజిషన్ మార్చేసామండి జెడ్ ఇండెక్స్ ద్వారా. అలాగే మనము హైట్ అండ్ విడ్త్ కూడా మార్చేసాం అనుకోండి, లెఫ్ట్ టాప్ మార్చుకున్నాం అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ 2కి లెఫ్ట్ వచ్చేసి 400 పిక్సెల్స్ వదిలిపెట్టమంటున్నాము, ఐ మీన్ టాప్ వచ్చేసి 450 వదిలిపెట్టమంటున్నాము, లెఫ్ట్ వచ్చేసి 500 పిక్సెల్స్ వదిలిపెట్టమంటున్నాము. ఓకే, లెట్ us సేవ్ దిస్ వన్. సేవ్ అండ్ అవుట్పుట్ని అబ్జర్వ్ చేసుకుంటే చూసారు ఎక్కడికి వచ్చేసిందో. ఓకేనా, వాల్యూస్ మారిపోతాయి అనమాట అండి. మనం లెఫ్ట్ టాప్ వాల్యూస్ మార్చుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, వాటి యొక్క పొజిషన్ కూడా మారిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే మనము డాక్యుమెంట్స్ని లేయర్ పొజిషన్లో డేటాని మనము డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, దట్ ఈస్ అబౌట్ లేయర్స్. ఓకేనా, లేయర్స్ ఇన్ స్టైల్ షీట్స్ అనమాట అండి. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది మనకి పెద్ద కాన్సెప్ట్ అయితే ఏమీ కాదు, ఆల్రెడీ మనం అంతకు ముందు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనమాట అండి. ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ వెబ్ పేజెస్లో డిస్ప్లే చేసే డేటా లేదా మనం డిస్ప్లే చేసే ఎలిమెంట్స్ ఉంటాయి కదండి, వాటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి డిఐవి ట్యాగ్ ఉంది, అవునా. డిఐవి ట్యాగ్ ఏం చేస్తుందండి, ఒక బ్లాక్ ఆఫ్ ఏరియాను ఆక్యుపై చేసేస్తుందండి, అవునా. అటువంటి వాటిని ఏమంటామంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. అవి న్యూ లైన్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎప్పుడు. ఓకే, కొత్త లైన్లోకి వచ్చి ఆ డేటా స్టార్ట్ అవుతూ ఉంటుంది, దానికంటూ ఒక పర్టికులర్ ఏరియాను ఆక్యుపై చేసేసుకుంటుంది, అవునా. ఇలా ఉన్న ఎలిమెంట్స్ ఏమంటామంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాం. చూడండి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఆల్వేస్ స్టార్ట్స్ ఆన్ ఏ న్యూ లైన్. ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఆల్వేస్ టేక్స్ అప్ ది ఫుల్ విడ్త్ అవైలబుల్. అది ఎంతవరకు దాని యొక్క ఏరియా ఉంటుందో మొత్తం విడ్త్ అంతటిని కూడా ఏరియా ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది దానికి తిన్నగా విడ్త్ అంతా కూడా ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. అండ్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ హ్యాస్ ఏ టాప్ అండ్ బాటమ్ మార్జిన్, వేరేస్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్ డస్ నాట్. ఇన్లైన్ ఎలిమెంట్స్ కి అయితే అలా ఉండదు అనమాట అండి. ఓకేనా, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి అయితే కనుక న్యూ లైన్ లో స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు ఏం చేస్తుంది, న్యూ లైన్ లో స్టార్ట్ అవుతుంది, అవునా. న్యూ లైన్ లో స్టార్ట్ అవుతుంది, అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అవుతుంది అనమాట. అంటే మళ్ళీ పి లోపల డిస్ప్లే చేసే టెక్స్ట్ ఉంటుంది చూసారా, దాన్నేమో ఇన్లైన్ ఎలిమెంట్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట. అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ కి పర్టికులర్ గా న్యూ లైన్ లో స్టార్ట్ అవ్వాలి లేదా సపరేట్ గా స్పేస్ ఆక్యుపై చేయాలి అలాంటి రూల్స్ ఏమి ఉండవు అనమాట అండి. ఓకేనా, ఇలా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మనకి ఉంటాయన్నమాట అండి. ఓకేనా, సో ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫార్మాట్ చేసుకుంటాము. ఓకేనా, సో దాంట్లో ఫస్ట్ వన్ ఒకటి ఏంటంటే సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్. దేని గురించి రాయాలి, క్లాస్ సెలెక్టర్ గురించి చెప్పాలండి. ఆల్రెడీ సెలెక్టర్స్ అనే కాన్సెప్ట్ లో మేబీ సెకండ్ యూనిట్ లో సెకండ్ క్లాస్ అనుకుంటండి. ఓకేనా, సెలెక్టర్స్ గురించి చెప్పుకున్నాము. దాంట్లో సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఆ క్లాస్ సెలెక్టర్ గురించి రాయాలండి. ఓకేనా, బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే క్లాస్ సెలెక్టర్ ఒకటి, డిఐవి ఎలిమెంట్ ఒకటి, స్పాన్ ఎలిమెంట్ ఒకటి అండి. ఆ మూడిట్ల గురించి రాయాలి మనం ఇక్కడ. ఆల్రెడీ మూడు మనం ముందు చెప్పుకున్న కాన్సెప్ట్సే, బట్ సెపరేట్ గా ఇక్కడ హెడ్డింగ్స్ పెట్టి రాస్తున్నాం అంతే, రైట్. క్లాస్ సెలెక్టర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, చెప్పుకున్నాము. ఒకసారి ఎవరైనా వినకపోతే కనుక క్లాస్ సెలెక్టర్ గురించి వీడియోలో ఆల్రెడీ సెలెక్టర్స్ అనే వీడియోలో చెప్పాను, ఒకసారి వినండి. ఓకే, ఆల్రెడీ ఈ క్లాస్ సెలెక్టర్ ని మనము ఈ ఎగ్జాంపుల్స్ లో కూడా మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చామండి. ఓకే, అక్కడ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే డిఐవి ఎలిమెంట్ అండి. క్లాస్ సెలెక్టర్ గురించి రాయాలి, తర్వాత డిఐవి ఎలిమెంట్. ఆల్రెడీ అందు ముందు ఎగ్జాంపుల్ లో కూడా పైన మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో కూడా ఈ డిఐవి ఎలిమెంట్ గురించి మనం చెప్పుకున్నామండి, అవునా. సో డిఐవి ఎలిమెంట్ ఎందుకు ఉపయోగపడుతుందంట, మనకి బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫార్మాట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక కంటైనర్ కింద మనం ప్లేస్ చేయడానికి ఈ డిఐవి అనే ఎలిమెంట్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ డిఐవి ఎలిమెంట్స్ తో ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ పైన చేసాము. ఓకేనా, లేదనుకుంటే ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, క్లియర్ గానే అర్థమవుతుందండి. ఓకే, అండ్ స్పాన్ ఎలిమెంట్. సో స్పాన్ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ కంటైనర్, అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ కి స్టైల్స్ ని అప్లై చేయడానికి ఈ స్పాన్ అనే డాక్యుమెంట్ స్పాన్ అనే ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకేనా, దీనికి సెపరేట్ గా
అట్రిబ్యూట్స్ అంటూ ఏమీ అవసరం లేదండి. జస్ట్ స్టైల్ అట్రిబ్యూట్, క్లాస్ అట్రిబ్యూట్, ఐడి అట్రిబ్యూట్, ఆ మూడు కామన్గా దీనికి యూజ్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పాన్ ఎలిమెంట్స్కి గల ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మనం అబ్జర్వ్ చేయాలి అంటే కనుక ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి దాన్ని చూడండి. ఓకే, జస్ట్ వెయిట్ ఎ మినిట్. Okay, go for the coding. చూడండి, ఇక్కడ స్పాన్ ఎలిమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నాము. HTML ట్యాగ్, బాడీ ట్యాగ్, ఒక హెడ్డింగ్ ఇచ్చాము స్పాన్ ఎలిమెంట్ అని చెప్పేసి. పిఎన్ ఎలిమెంట్ లో దిస్ ఈజ్ అన్ బ్లాక్ ఎలిమెంట్, అవునా? మై మదర్ హ్యాస్ అనే డేటా టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఏం చేసాం, ఇక్కడ స్పాన్ ట్యాగ్ ను ఉపయోగించుకున్నామండి. దీనికి స్టైల్ అట్రిబ్యూట్ ని అప్లై చేస్తున్నాను. ఏంటి? కలర్, బ్లూ కలర్. అంటే ఇప్పుడు మనం డిస్ప్లే అయ్యే డేటా అంటే మై మదర్ హ్యాస్ అనే డేటా కాకుండా దీని తర్వాత వచ్చే డేటా, ఓకేనా, బ్లూ కలర్ కావాలి. ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్, అంటే బోల్డ్ కావాలి. ఏ డేటాకి? బ్లూ అనే డేటాకి. మై మదర్ హ్యాస్ బ్లూ అనే డేటా ఉంది, చూసారా? ఈ డేటా ఎలా వస్తుంది మనకి? బ్లూ కలర్ లో బోల్డ్ గా వస్తుంది అనమాట. స్పాన్ ట్యాగ్ ని క్లోజ్ చేసుకున్నాం. మై మదర్ హ్యాస్ బ్లూ ఐస్ అండ్ మై ఫాదర్ హ్యాస్, మళ్ళీ ఏం చేస్తున్నాము, మళ్ళీ స్పాన్ ట్యాగ్ ఉపయోగించుకున్నాం. స్టైల్ ప్రాపర్టీ ద్వారా కలర్, ఓకేనా, డార్క్ ఆలివ్ గ్రీన్ అని చెప్పేసి ఒక కలర్ ఇస్తున్నాము. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తున్నాము. అండ్ డార్క్ గ్రీన్ అనేది ఈ కలర్ లో వస్తుంది అనమాట. అండ్ ఐస్ అనేది నార్మల్ టెక్స్ట్ అవుతుంది. అంటే ఏం కదండి, మై మదర్ హ్యాస్ బ్లూ ఐస్, దాంట్లో మళ్ళీ బ్లూ అనే డేటాని ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. ఇదంతా కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ అండి. మై మదర్ హ్యాస్ బ్లూ ఐస్, మై ఫాదర్ హ్యాస్ డార్క్ గ్రీన్ ఐస్, ఇదంతా కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ అవుతాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ ని ఫార్మాట్ చేయడానికి స్పాన్ ట్యాగ్ ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మన డాక్యుమెంట్ లో ఏం చేస్తున్నాము, బ్లూ అనేది బ్లూ కలర్ లో డిస్ప్లే చేస్తున్నాము. డార్క్ గ్రీన్ అనేది డార్క్ ఆలివ్ గ్రీన్ తో డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఓకేనా? లెట్ us సేవ్ దిస్ వన్, గో ఫర్ ది అవుట్పుట్. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక మై మదర్ హ్యాస్ బ్లూ కలర్ లో వచ్చిందండి, అవునా? బ్లూ ఐస్. అండ్ మై ఫాదర్ హ్యాస్ డార్క్ గ్రీన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కలర్ చేంజింగ్ ఉందండి. ఓకేనా? డార్క్ గ్రీన్ అంటే సమ్ కలర్ మనకి అక్కడ డిస్ప్లే అయింది. ఓకే, బ్లాక్ అయితే కాదు, ఇది జాగ్రత్తగా చూస్తే కనుక అర్థమవుతుందండి. ఓకే, మనం వేరే కలర్ మార్చితే అక్కడ వేరే కలర్ వస్తుందండి. ఓకే, ఏ కలర్ ఇస్తే కలర్. అంటే ఇవి స్పాన్ ఎలిమెంట్స్ ద్వారా మనము వీటిని ఫార్మాట్ చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ది స్పాన్ ఎలిమెంట్స్ అనమాట అండి. ఓకే, సో ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే స్పాన్ ఎలిమెంట్ గురించి రాయాలి, రైట్? అండ్ డిఐవి ఎలిమెంట్ ఆల్రెడీ మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసుకుంటాను వచ్చేవండి. డిఐవి ఎలిమెంట్ గురించి కూడా చెప్పుకున్నాము, అవునా? డిఐవి ఎలిమెంట్ గురించి రాయాలి. అండ్ ఫైనల్లీ క్లాస్ సెలెక్టర్. ఓకే, క్లాస్ సెలెక్టర్ ఆల్రెడీ క్లాస్ సెలెక్టర్ గురించి చెప్పుకున్నాం అన్నమాట. అంటే 3 కాన్సెప్ట్స్ ఆల్రెడీ ముందు చెప్పుకున్న కాన్సెప్ట్స్ అండి. బట్ దానికి సెపరేట్ గా ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి హెడ్డింగ్ పెడుతున్నాం అంతే. ఓకే, ఆల్రెడీ ముందు క్లాసెస్ లో వాటి గురించి డెప్త్ గా చెప్పుకున్నాము, క్లాస్ సెలెక్టర్స్, డిఐవి అన్ని కూడా. సో జాతి ఒకసారి వినకపోతే కనుక ఒకసారి ఆ క్లాస్ ను ఫాలో అయితే మీకు క్లియర్ గా అర్థమవుతాయి అనమాట అండి. ఓకేనా? అండ్ లేయర్స్ కాన్సెప్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫర్ ది టుడే సెషన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ సెకండ్ యూనిట్. ఓకే, ఇక్కడతో మనకి 2 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. ఓకే, సో సెకండ్ యూనిట్ తక్కువ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ వెయిటేజ్ అనేది కంపల్సరీ 10 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. వీటిలోంచి ఇంకా అటు ఇటు తిప్పి అడుగుతూ ఉంటారు. సిఎస్ఎస్ ప్రాపర్టీస్, సిఎస్ఎస్ టైప్స్, లేయర్స్, ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఈ 4 కాన్సెప్ట్స్ అనండి. ఓకేనా? ఇంకా ఏదైనా అడగాలనుకుంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని అడుగుతారు. ఓకే, ఆల్రెడీ అది కూడా చెప్పుకున్నాం కదా మనము. ఓకే, ఈ 5 కాన్సెప్ట్స్ చదువుకుంటే కంపల్సరీ ఒకటి 10 మార్క్స్ ఉంటుంది, 5 మార్క్స్ కూడా ఉంటుందండి. ఎనీ హ్యావ్ మార్క్స్ అవన్నీ పక్కన పెట్టుకుంటే
సిఎస్ఎస్లో ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో అన్నీ కూడా క్లాసెస్ని విని జాగ్రత్తగా నోట్ చేసుకోండి అన్నీ కూడాను, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఎందుకంటే మన డాక్యుమెంట్లో ఫార్మాటింగ్కి వెళ్ళాము అంటే కంపల్సరీగా స్టైల్ షీట్స్ని ఉపయోగిస్తాం అక్కడ. టెక్స్ట్ని ఇలా డిఫరెంట్ వేస్లో డిస్ప్లే చేయాలంటే స్టైల్ షీట్స్కి వెళ్తాం అనమాట అండి, ఓకేనా. సో అందుకని చెప్పేసి ఇంపార్టెంట్ అనమాట, వీటిని డిఫైన్ చేయడము ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలన్నమాట. ఓకే ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మనము థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాము, దట్ ఈస్ జావా స్క్రిప్ట్. థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ మొత్తం అంతా కూడా జావా స్క్రిప్ట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ కొంచెం హెవీగా ఉంటాయండి, ఓకేనా. సో కాన్సెప్ట్స్ని రెగ్యులర్గా వింటేనే మీకు అర్థమవుతూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి, ఓకే. ఓకే థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.